హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్ని అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే విలువైన ఫ్యాన్సీ నెంబర్ నోట్లను కూడా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనం చూపించే విధానం, మనం ఎలాంటి విలువైన కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నాం అనేది కూడా మన వీడియోస్లో మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూపించిన కాయిన్స్, విలువైన కాయిన్స్ ఉన్నాయన్న మా దగ్గర కూడా చెకింగ్ చేయించుకోవాలి అని చెప్పని మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మన కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఈరోజు మన దగ్గరికి నంద్యాల జిల్లా నుంచి నాని గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే రావడం జరిగింది. నాని గారు కొన్ని కాయిన్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో విలువైన మింటు మార్కు మనం అడిగిన కాయిన్ 10 రూపాయలు అయినా, 25 పైసలైనా, 50 పైసల కాయిన్ అయినా, ఏ కాయిన్ అయినా మనం అడిగిన విలువైన కాయిన్ ఉంటే దానికి తగ్గట్లుగా పుస్తకం రేటు ప్రకారం మనమైతే ఇందులో ప్రతి ఒక్క కాయిన్ వీళ్ళు తీసుకొచ్చి చూపించి దానికి తగ్గ అమౌంట్ కాయిన్ కండిషన్ బట్టి ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని 4, 3, 5 రూపాయల ట్రాక్టర్ నోట్లు కానీ తీసుకురావడం అయితే జరిగిందండి. నేను ఈ నోట్ల గురించి చెప్పే ముందు నా దగ్గర ఉన్నాయి చూపిస్తున్నాను, చూడండి. ఇవన్నీ కూడా ట్రాక్టర్ నోట్లే. ట్రాక్టర్ నోట్లకి ఎక్కడ కూడా లక్షల కోట్ల రూపాయలు అయితే రావండి. ఓకే, ఇది సీరియల్ నెంబర్. ఇది ఒక సెక్షన్. ఈ సెక్షన్ అంటే 1 నుంచి 100 వరకు సీరియల్ నెంబర్లు ఉంటాయి. ఇది ఒక సెక్షన్. ఇలాంటి సెక్షన్ కలిగితే మటుకి ఏదైనా కొద్దిగా వాల్యూ అంటే వేలలో వస్తుంది, లక్షల్లో అయితే రాదు. కానీ మీ దగ్గర అలా కాకుండా ఇలా సింగిల్ నోట్లుగా అంటే ఇలా సింగిల్ నోట్లుగా ఉంటే మటుకి దీని వాల్యూ అనేది 5 నుంచి 6 రూపాయలు. మామూలుగా 5 రూపాయలు విలువ చేస్తుంది. ఇంకొక రూపాయి ఎక్స్ట్రా, రూపాయిన్నర ఎక్స్ట్రా వస్తుంది. అదే కాకుండా 7 రూపాయలకి మేమైతే ఇలాంటి నోట్ని మేము 7 రూపాయలకి, 8 రూపాయలకి మేమైతే సేల్ కూడా చేస్తూ ఉంటాం. మీ దగ్గర ఎలాంటి ట్రాక్టర్ నోట్ ఉన్నా కానీ దానికైతే ఎలాంటి వాల్యూ రాదు, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడా రావు. ఎవరైనా ఇస్తామని చెప్పినా కానీ నమ్మకండి. ఇంకొక విషయం ఏంటంటే దీని మీద సిగ్నేచర్, ట్రాక్టర్ నోట్ మీద 5 రూపాయల సిగ్నేచర్, వైవి రెడ్డి గవర్నర్ సంతకం ఉంటే మటుకి దీనికి ఎంతైనా అమౌంట్ అనేది వస్తుంది. కానీ ఏంటంటే అది ఆర్ఎన్ సెట్ నెంబర్లో ఉండాలా. ఓకే, అయితే ఇప్పుడు నంద్యాల జిల్లా నుంచి వచ్చిన నాని గారిని అడుగుదాం. అన్న, మీరు ఇంత దూరం ఒక నైట్ ప్రయాణం చేసి మా ఊరు వచ్చారు, అసలు ఎలా వచ్చారు, ఏంటి అసలు నా మీద అంత నమ్మకం ఏంటి? ఈ కాయిన్స్ తీసుకుంటారని నమ్మకం, డేట్లోనే తీసుకుంటామని చెప్పి నమ్మకం. ఇప్పుడు దీంట్లో మీతో ఏమని చెప్పాను, ఏదైనా విలువైన కాయిన్ మనం అడిగిన బుక్ రేట్ ప్రకారం 500 కంటే ఎక్కువ వాల్యూ ఉంటుందని తీసుకుంటారని చెప్పాను. ఇప్పుడు మీరు కొన్ని స్టీల్ కాయిన్లు, ఫెరిటెక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్లు 50 పైసా కాయిన్లు తీసుకొచ్చారు. ఈ కాయిన్ మనకి 1993 హైదరాబాద్ మింట్ కాయిన్ ఉండాలి, అంటే స్టార్ మార్క్ ఉండాలి. 1993 ఉంటే కాయిన్కి 500 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. లేదా డైమండ్ మార్క్ ఉన్నా కానీ 500 అయితే రావటం జరుగుతుంది. చూడండి, 1993 డైమండ్ గుర్తు అంటే బొంబాయి మింటు 500, సారీ ఇది రూపాయి కదా, 1993 డైమండ్ గుర్తుంటే 500. ఈ రూపాయి కదా మీరు తెచ్చింది. అలాగే హైదరాబాద్ మింటు 500. ఈ 2 మార్కుల్లో ఏ కాయిన్ అయినా కానీ 1993 ఉంటే మీరు తెచ్చిన కాయిన్కి 500 రూపాయలు జరగడం ఉంటుంది. అలాగే ఈ తీసుకొచ్చిన కాయిన్స్ అన్నీ కూడా సేమ్ అవే రేటు. 500 కంటే ఎక్కువ ఉంటే డబ్బులు వచ్చే కాయిన్స్ వరకు ఇక్కడ పెట్టాను, డబ్బులు రాని ముందే పక్కన పెట్టేసాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని చెకింగ్ చేయించుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దానికి కాల్ చేస్తే మీకున్న డౌట్లు క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడు రావాలి ఏంటనేది కూడా మీకు సమయం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ప్రకారంగా రెడీ అయితే రావడానికి కుదురుతుంది. ఓకే, ఇప్పుడు మన నంద్యాల జిల్లా నుంచి వచ్చిన అన్నగారి కాయిన్స్ అయితే చెకింగ్ చేద్దాం. ఈ కాయిన్ నెంబర్ ఎంత అన్నా? 2002. ఇది 2002. ఇదేమింటి మార్కు? సుక్క అంటే ఏమిటి మార్కు? నోయిడా. చుక్క మార్క్ అంటే నోయిడా అండి. కొంతమందికి అర్థం కాదు కాబట్టి నోయిడా అంటే గుర్తులు చెబుతాం. చుక్క గుర్తు, డైమండ్ గుర్తు, లేదంటే స్టార్ గుర్తు అని. మీరు కూడా అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మటుకి కొంచెం అర్థం చేసుకోండి. 2002, 2000, 96, 2001, 96 నెంబర్ క్లారిటీ వస్తుంది కదా. 93, 2000, 94, 88, 99. ఇదేం గుర్తు? గుర్తులు ఐడియా వస్తుంది సార్. 88, 94. మీకు తెచ్చిన ఈ 10 రూపాయలు అయితే మనకైతే పనికొచ్చే కాయిన్ అయితే ఫ్రెండ్స్. ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ ఫ్రెండ్స్, 2 రూపీస్ కాయిన్ నేషనల్ ఇంటిగ్రేషన్
ఈ కాయిన్ ఏ ఇయర్లో ఉండాలి, ఏ మింట్ మార్క్ ఉండాలని చెప్పాను. 1992. మింట్ మార్క్ ఏముండాలి? సు- చుక్క. ఉమ్. చుక్కే అంటే చుక్కు ఉంటే ఈ కాయిన్కి మీకు 3000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. 1992 చుక్క గుర్తుంటే 3000 రూపాయలు, స్టార్ ఉంటే 20 రూపాయలే. అది కూడా యూఎన్సీ కండిషన్లో నీట్గా ఉంటే దీనికి ఒక 5 నుంచి 6 రూపాయల వరకు రాగలుగుతుంది, కానీ 20 రూపాయలు అయితే ఇవ్వడం జరగదు. కానంటే కానీ 1992 ఉంటే మటుకి మీకైతే 3000 రూపాయలు వస్తాయి. ఇదంతా 2000. 2000. ఇది 1990. ఉందా కదా? 90. 2003, 2001, 2002 ఇందులో కూడా మనకైతే తగ్గలేదన్న. కొద్దిగా వాల్యూ కలిగిన కాయిన్ 75th ఇయర్ ఇండిపెండెన్స్ కాయిన్ 2021 స్టార్ మార్క్ ఉండాలి. 2021 ఉందా లేదా? లేదు. ఇది 20. 75th ఇయర్ కాయిన్ ఫ్రెండ్స్. ఇది 2025 సారీ 75th ఇయర్ కాయిన్ ఫ్రెండ్స్. ఇది 2021 హైదరాబాద్ మింట్. అంటే స్టార్ గుర్తు కలిగిన కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే యూఎన్సీ కండిషన్లో ఈ రోజు మార్కెట్లో 10,000 నుంచి 12,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది. మినిమం 10,000 రూపాయలు తగ్గకుండా వస్తుంది. 24 ఇందులో కూడా లేదు. మనకైతే ఏం తగ్గలేదన్న. ఇంకొక కాయిన్ క్రాస్ కాయిన్, ఓకేనా? ఇది క్రాస్ కాయిన్ 1 రూపీ కాయిన్, ఎఫ్ఎస్ఎస్ కాయిన్ 2004 డైమండ్ మార్క్ ఉంటే 2000 రూపాయలు వస్తుంది. ఇది 2005 ఉంది. ఇంకొక వాల్యుబుల్ కాయిన్, మోస్ట్ వాల్యుబుల్ కాయిన్ అండి. ఇది 2021 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్, ఇండిపెండెన్స్ కాయిన్ 75th ఇయర్. 2021 స్టార్ ఉంటే కొద్దిగా వాల్యూ ఉండి అదే డైమండ్ గుర్తు కలిగిన కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే 1,00,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఒక కాయిన్కి, 1 రూపాయి కాయిన్కి 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రెట్లు అనమాట. 1,00,000 రెట్లు ఎక్కువ వస్తుంది. 2025 సేమ్ కాయిన్ 2 రూపీస్ కాయిన్ అండి, నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్. సారీ 2 రూపీస్ కాయిన్. ఇది కూడా 75th ఇయర్ ఇండిపెండెన్స్ కాయిన్ అండి. ఇది కూడా 2021 స్టార్ మార్క్ ఉంటే దీనికైతే 500 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 2024 ఉండటం జరిగింది. ఇంకొక కాయిన్ కాపర్ నికిల్ కాయిన్ అండి. ఇది మనకు కావాల్సింది నికిల్ కాయిన్. నికిల్ ఉంటుంది, కాపర్ నికిల్ ఉంటుంది. అయితే 1970 పెద్ద కాయిన్, డప్పు కాయిన్ అంటారు. నెంబర్లు తెలుస్తాయి కదా. 62, 600 ఉంది, 70 ఉంటే 9,000 ఉంది. ఈ కాయిన్కి ఎంత ఉంది? 78 డైమండ్ గుర్తు. ఎంత రేట్ ఉంది? 30 రూపాయలు ఉంది. మీ కళ్ళ ముందే మీకు రేట్లు చూపిస్తున్నాను. స్క్రీన్ మీద చూపించడానికి ఇబ్బంది పడకండి, ఎందుకంటే స్క్రీన్ మీద మీకు నెంబర్ల వరకు చూపించడం జరుగుతుంది. బుక్ రేట్లు అనేది పక్కన కూర్చొని అన్నయ్యకి అయితే చూపించడం జరుగుతుంది. ఇది ఎంత ఉందన్న? 80, 30 రూపాయలు. ఓకేనా? ఇది కూడా మనకైతే పని చేయలేదు. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి కాపర్ నికిల్ కాయిన్ అండి. 5 రూపాయల కాయిన్. కాపర్ నికిల్ కాయిన్ 5 రూపాయల కాయిన్, లావు కాయిన్. ఇది 9 గ్రాములు ఉంటుంది. ఈ కాయిన్ 1992 నుంచి 2004 వరకు తయారైనాయి అండి ఈ కాయిన్స్. అయితే చూడండి, దీని వెయిట్ 9 గ్రాములు ఉంటుంది కదా. 2004 స్టార్ మార్క్ ఉంటే 1,500 రూపాయలు. మనం తెచ్చింది ఎంత ఉంది? 95 డైమండ్ 20 రూపాయలు. ఇది 98 స్టార్. 98 స్టార్ ఎంత? 20 రూపాయలు. 2000 ఫారిన్ మింట్. 2000 ఫారిన్ మింట్ ఎంత ఉంది? 30 రూపాయలు. ఇది 2001 స్టార్. 2001 స్టార్ ఉంటే ఎంత? 20 రూపాయలు. ఇందులో కూడా మనకైతే ఏమీ తగలలేదు. ఏంటంటే ఏదైనా మనం అడిగిన కాయిన్ ఇయర్ మింట్ మార్క్ మ్యాచ్ అయితే డబ్బులు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నాతో కలిసి మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితే మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, వీడియోకి వెళ్తూ ఒక లైక్ చేయండి. చెప్పండి ఫ్రెండ్స్, బాయ్.